మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు స్పష్టంగా కనిపిస్తుంది. 7 కార్పొరేషన్లలో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. దారుణమైన పరిస్థితి అని చెప్పవచ్చు. 4 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తుంది. రామగుండం, మంచిర్యాల, అలాగే నల్లగొండ, మహబూబ్ నగర్లో ఈ 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఒక సిపిఐ పార్టీ కొత్తగూడెం కార్పొరేషన్ను కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. దాదాపుగా అక్కడ మెజార్టీ స్థానాలని సిపిఐ సభ్యులే గెలుచుకున్నారు. ఈ ఎన్నికల ఫలితాల కౌంటింగ్లో చాలా ఆసక్తికరమైన అంశాలని మనం చూడవచ్చు. అవి మీకు చెప్తాం. ఈ మల్కాజ్గిరి జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీల్లో చాలా ఆసక్తికరమైన పరిణామం జరిగింది. అక్కడ ఏ పార్టీకి కూడా స్పష్టత రాలేదు. కాంగ్రెస్ పార్టీకి 8 మంది సభ్యులు గెలిచారు, బీఆర్ఎస్కి 7, బీజేపీ 3, బీఎస్పీకి 1 గెలిచారు. అయితే ఒక అభ్యర్థి 7వ వార్డు నుంచి గాదే వెంకటేష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచాడు. అయితే అతను పెట్టే డిమాండ్ ఏంటంటే తనని ఎవరు చైర్మన్ చేస్తారో వాళ్ళకు మద్దతు ఇస్తా అంటాడు. దానికోసం ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇతను ఏ పార్టీలో చేరతాడనేది ఆయన ఓపెన్గా పెట్టేశాడు కాబట్టి ఆయనకి చైర్మన్ పదవి ఇస్తే వాళ్ళకి మద్దతు ఇస్తాడట. ఇంకొకటి పాలకుర్తి నియోజకవర్గం, చాలా అసెంబ్లీలో మనం చూసాము. దయాకర్ రావుకు సంబంధించిన నియోజకవర్గం, అక్కడ యశస్విని రెడ్డి ఇక్కడ యంగ్ ఎమ్మెల్యే గెలిచారు. అప్పట్లో హాట్ టాపిక్ అక్కడ. అయితే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అక్కడ ఆ మున్సిపాలిటీ ఏదైతే ఉందో తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అత్తాకోడళ్లకు అది పెద్ద షాక్గా చెప్పవచ్చు. అలా దయాకర్ రావు తన కసి తీర్చుకున్నారని స్థానిక ఓటర్లు అక్కడ ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు. ఇంకా నిర్మల్లో ఉన్న భైన్సా మున్సిపాలిటీని ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పలువురు సైనిక కుటుంబాల నుంచి కూడా పోటీ పడ్డారు. ఏదైతే గల్వాన్ ఘటనలో చనిపోయిన సంతోష్ కుమార్ తల్లి మంజుల బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేశారు. ఆమె ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అలాగే కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళ కూతురు మౌనిక కూడా బీజేపీ తరఫున పోటీ చేసి ఆమె కూడా ఓటమి దిశలో పయనిస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల హంగ్ పరిస్థితి ఉంది. ఆ హంగ్ పరిస్థితి ఉన్న నేపథ్యంలో 2 పార్టీలు కూడా, అంటే ఒక పక్క బీఆర్ఎస్, ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ తమ గెలిచిన అభ్యర్థుల్ని కాపాడుకోవడానికి క్యాంప్ రాజకీయాలకు ఇప్పుడే సిద్ధమయ్యారు. కొంతమంది బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొంతమంది అయితే స్పాట్లో గెలిచిన వెంటనే పార్టీ మారే సంఘటనలు కూడా మనం కనిపిస్తున్నాయి. సెకండ్స్లో కూడా వాళ్ళు పార్టీ మారుతున్నారు. అయితే అలాంటి వారిని కాపాడుకోవడానికి ప్రధానంగా అయితే ప్రతిపక్షం ఎక్కువ థ్రెట్ బీజేపీ, అలాగే బీఆర్ఎస్కు సంబంధించిన ఎవరైతే గెలిచారో వాళ్ళని కాపాడుకోవడానికి ఆ 2 పార్టీలు కూడా ఆపసూపన పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఒక బ్యాలెట్ బాక్స్లో ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ బాగా వైరల్ అవుతుంది. ఒక రిటైర్డ్ ఉద్యోగి ప్రభుత్వాన్ని నిలదీస్తూ తన బాధంతా ఆ లేఖలో రాస్తాడనమాట. ఏమంటాడంటే, నేను రిటైర్మెంట్ అయ్యాను, ఇంట్లో చాలా ఖర్చులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు, ఇంకా పిల్లల చదువులు, అయితే రూపాయి దక్కలేదు నాకు, ప్రభుత్వం ఇప్పటికైనా తన గోడు పట్టించుకోవాలంటూ ఆయన రాసిన ఏదైతే లెటర్ ఉందో అది బాగా వైరల్ అవుతుంది.